తెలంగాణ జాతిపిత 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఢిల్లీ మెడలు వంచి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి 4 కోట్ల ప్రజలే నాకు ముఖ్యం, నా తెలంగాణ నాకు ముఖ్యం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మన నాయకుడు వారి నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ జాతిపిత తెలంగాణ ప్రజల కష్టాలను కన్నీళ్లను తుడవడానికి 10 ఏళ్లు అద్భుతంగా ప్రగతి ప్రస్థానంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లినటువంటి మన తెలంగాణ జాతిపిత పెద్దలు కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తారు. గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. జగిత్యాల జోష్ చూపిద్దాం. గట్టిగా చప్పట్లతోని పెద్దలు కేసీఆర్ గారికి స్వాగతం పలుకుదాం. తెలుసుకోవాలని ఉన్నదే బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు సభ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వేదిక పైకి గట్టిగా చప్పట్లతోని మన నాయకుడు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ ప్రజల కష్టాలకు కన్నీళ్లు పోగొట్టినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే చేయమా. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ తొలి పలుకులు పలకవలసిందిగా పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఊరూర పోరాట అగ్గి రాజేసిన ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా కూలిన నాటి మీ అంత కోటలని తెగరెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణ గల్ల చేతుల్ని ముట్టుకోవాలని ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. దయచేసి అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవలసిగా కోరుతున్నాం. చరిత గుండెల మీద చెక్కిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాదాపు 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరుతున్న శుభ సందర్భంలో దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన జాతిపిత తెలంగాణ తీసుకొచ్చిన జాతిపితగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం పలుకుతూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నిత్యం ప్రజల మధ్య నిలిచిన జీవన్ రెడ్డి గారు
బీఆర్ఎస్ పౌరులు చేరడం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభా వేదిక అయిన ఆశీస్సులైన జిల్లాకు చెందిన మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, జగిత్యాల వాసి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు, కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు, చొప్పదండి మాజీ సభ్యులు సుంక రవిశంకర్ గారు, వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మీనరసింహరావు గారు, మాజీ మంత్రులు, అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కమలాకర్